ఎక్కడైనా నిలబడితే సంఘం కలుగుతుందేమో అని చెప్పి కేవలం భిక్షాటన చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు ఆత్మతో మాత్రమే సంగమును పొంది ఉంటారు. నిర్మానుష్యమైన ప్రదేశముల యందు తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే వారికి సంఘము వారి ఆశ్రమానికి భంగం కల్పిస్తుంది కాబట్టి. అంత పవిత్రమైన జీవనం. ఏ ఆశ్రమానికి ఏది ఆచరించాలో అది ధర్మం. అందుకే ధర్మము దేని చేత కలుగుతుంది అంటే ఆచరించినదేదో అది ధర్మం. ఆచార ప్రభవో ధర్మ అంటాడు భీష్ముడు. ఆచరించలేదు అప్పుడు ధర్మం కాదు. ఆచరించినాడు ధర్మం. ఆచరించినాడు అన్నప్పుడు అన్నీ అందరికీ తెలియకపోవచ్చు, కానీ తనకి ఎంత తెలుసో అంత ఆచరించడం ధర్మం. తెలియనిది ఆచరించలేడుగా. అట్లాగని అసలు తెలుసుకోకుండా ఉంటే ధర్మాన్ని పట్టుకోవలసిన అవసరం తగ్గిపోతుందని తప్పించుకోకుండా తెలుసుకుంటూ అనుష్ఠిస్తూ ఉండాలి. అన్నీ తెలుసు అనుష్ఠించలేదు, అప్పుడు అది ధార్మికమైన జీవనం కాదు. ఎందుకనంటే ఇహసంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది సీతమ్మ. నీ అంతట నీకు తెలియదు అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు బాగా చదువుకున్నావు. చదువుకోవడం అంటే విషయాన్ని బాగా మనసుతో పట్టుకోవడానికి ప్రయత్నించి చదువుకున్నావు. రెండు పెద్దలు ఉన్నారు నీకు చెప్పగలిగిన వాళ్ళు. నీకు తెలుసు, చెప్పేవాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు ఆచరించవు? ఆచరించనిది ధర్మం కాదు, ఆచరించినదేదో అది ధర్మం. అందుకే ఆచారమే ధర్మమైనది అంటాడు భీష్ముడు. ఆచార ప్రభవో ధర్మ అది భీష్ముడి మాట. అయితే చాలా చాలా గొప్ప విషయం ఏమిటంటే అసలు ఈ ధర్మం మీదనే ఈ విశ్వం అంతా నిలబడి ఉంటుంది. ధర్మాచరణ ఎంత బాగా జరుగుతూ ఉంటే విశ్వమంతా కూడా ధర్మమునందు ప్రతిష్ఠింపబడి ఉంటుంది. ధరతీతి విశ్వం ధర్మ. విశ్వమును ఏది ధరించి నిలబెడుతోందో దానికే ధర్మమని పేరు. ధర్మ వ్యతిరిక్తమైన జీవితం ఎక్కువైపోయింది అనుకోండి, అదే పాపభూయిష్టం. భూమికి ప్రాణుల సంఖ్య, ప్రాణుల బరువు కాదు. బరువు ఎప్పుడు అంటే అధార్మిక జీవనం భూమికి బరువు. అప్పుడు గోరూపాన్ని ధరించి విష్ణువుని ప్రార్థన చేస్తుంది. అధర్మం ఎక్కువైపోయింది, మీరు వచ్చి ధర్మాన్ని నిలబెట్టండి అని. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడు అధర్మం బాగా పెరిగిపోయిందో అప్పుడు ఆ అధర్మాన్ని నశింపచేసి ధర్మాన్ని నిలబెట్టడానికి పరమాత్మ ఒక రూపంతో భూమి మీద ప్రభవిస్తాడు. అంటే అవతారం రావడానికి కూడా కారణం ఏది అంటే ధర్మమే. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ ధర్మం కోసమే నిజానికి ఆయన ఒక రూపాన్ని ధరించి వస్తూ ఉంటాడు. అయితే ఇందులో ఈ ధర్మం అనేటటువంటిది ఎవరు ఆచరించారో వారే ఉత్తములు, ఆదర్శవంతులు అవుతారు. చూడండి, యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహత్తాని ధర్మ